మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందడం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది. పొత్తులతోనే గులాబీ పార్టీకి చెక్ పెట్టేందుకు స్కెచ్ రెడీ చేశామంటున్నారు నేతలు. ఇంతకు మున్సిపల్ ఎన్నికల్లో పొత్తులపై కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికలకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది హస్తం పార్టీ. అందులో భాగంగానే కలిసి వచ్చే పార్టీలతో పొత్తుకు రెడీ అవుతున్నట్లు సంకేతాలు ఇచ్చింది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన పార్టీలతో పాటు ఆ తర్వాత తమతో కలిసి వచ్చిన పార్టీలతోనూ పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులతో జరుగుతాయి. పార్టీ బీ ఫారం ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ఈ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ, తెలంగాణ జన సమితితో పొత్తు పెట్టుకుంది. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం, టీజేఎస్ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎంఐఎం జత కలిసింది. దీంతో ఇప్పుడు జరిగే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే ఫార్ములాను వర్కౌట్ చేయాలని పీసీసీ ఆలోచన చేస్తోంది. గులాబీ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కు పరిమితం చేయాలంటే కలిసి వచ్చే పార్టీలతో పొత్తు అవసరమని అధికార పార్టీ లెక్కలు వేస్తోంది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగా సిపిఐ, సిపిఎం, తెలంగాణ జనసమితి, ఎంఐఎంతో చర్చించాలని పీసీసీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. సిపిఐ, సిపిఎంకు ఖమ్మం, నల్గొండ జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో బలముంది. ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటు నిజామాబాద్, కరీంనగర్ ముస్లిం మైనార్టీల ఓట్లు అధికంగా ఉన్న చోట ఎంఐఎంకి ఓటు బ్యాంక్ ఉంది. దీంతో ఈ పార్టీలు బలంగా ఉన్న చోట్ల వారికి కొన్ని వార్డులు కేటాయించడంతో పాటు బలం ఉన్న చోట 1-2 మున్సిపల్ చైర్మన్ పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ ఆలోచనగా ఉంది. మొత్తానికి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పొత్తు ఫార్మాట్ను మున్సిపల్ ఎన్నికల్లోనూ కంటిన్యూ చేయాలని భావిస్తోంది. ఎలాగైనా మెజార్టీ స్థానాల గెలిపే లక్ష్యంగా పొత్తులపై రాష్ట్ర అధినాయకత్వం ఫోకస్ చేసింది.